హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 10 రూపాయ శుభవార్త రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 22వ విడత డబ్బులను విడుదల చేయబోతుంది. ఈ డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ 3 పనులు చేయాల్సి ఉంటుంది. ఆ 3 పనులు ఏంటి, ఏ తేదీన ఈ డబ్బులు విడుదల చేస్తారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా చెప్పాలంటే ఇది కేంద్ర ప్రభుత్వం పథకమైన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతలుగా ఇస్తారు. ఇప్పుడు 22వ విడత కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం డబ్బులు విడుదల చేసే ముందు లబ్ధిదారుల డేటా వెరిఫికేషను పూర్తిగా చెక్ చేస్తుంది. అందుకే మొదటి పని ఈకేవీసీ పూర్తి చేయడం. మీకు ఇంకా ఈకేవీసీ పెండింగ్లో ఉంటే వెంటనే పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఆధారు ఓటీపీ ద్వారా లేదా సిఎస్సి సెంటర్ ద్వారా పూర్తి చెయ్యాలి. ఈకేవీసీ లేకపోతే డబ్బులు హోల్డ్ అవుతాయి. రెండో పని ఆధార్ సీడింగు మరియు బ్యాంక్ ఖాతా వివరాలు సరైనవిగా ఉండాలి. మీ ఆధార్ నెంబరు మీ బ్యాంక్ ఖాతాతో లింకే ఉందో లేదో చెక్ చేయాలి. ఎన్పిసి మ్యాపింగు సరిగ్గా లేకపోతే కూడా డబ్బులు తిరిగి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే బ్యాంకుకు వెళ్ళి ఒకసారి ఆధార్ లింకు స్టేటస్ కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది. మూడో ముఖ్యమైన పని భూమి రికార్డుల వెరిఫికేషను. రాష్ట్ర ప్రభుత్వాలు భూమి పత్రాలు డిజిటల్గా చెక్ చేసి అర్హుల జాబితా పంపిస్తాయి. మీ భూమి పాస్బుక్ వివరాలు, సర్వే నెంబరు, పేరు మొదలైనవి సరిగ్గా ఉన్నాయో లేదో మీ రాష్ట్ర పోర్టల్లో చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా మిస్ మ్యాచ్ ఉంటే వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. ఇవి 3 పనులు పూర్తి చేస్తేనే 22వ విడత డబ్బులు మీ ఖాతాల్లో జమ అవుతాయి. ఇప్పుడు విడుదల తేదీ విషయానికి వస్తే మార్చి 10వ తేదీ వచ్చేలోపు, అంటే ఆ తేదీకి ముందే ఏదో ఒక తేదీన విడుదల చేస్తారు. సాధారణంగా ప్రభుత్వం ఒక నిర్దిష్ట తేదీని ప్రకటించి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది. ఇంకా అధికారికంగా పక్కాగా డేటు ఫిక్స్ చేయలేదు. అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే పీఎం కిసాన్ పోర్టల్లో స్టేటస్ అప్డేట్ అవుతుంది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.